కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దూరంగా వెళ్ళారు. ఎంతగా అంటే ఆయన కనిపించిన కొన్ని నెలలు అవుతుంది. ఓటమి పాలన తర్వాత కొత్తలో కనిపించి కొంత హడావిడి చేసినట్లు కనిపించిన తర్వాత మాత్రం ఆయన మళ్ళీ గయాబయ్యారు. ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారంటున్నారు ఆయన సన్నిహితులు. అనుచరులు ఎవరైనా కలవాలని భావించినా హైదరాబాద్కు రావాలని సూచిస్తున్నారు. ఆయన గుడివాడకు వచ్చి కూడా చాలా రోజులైంది. ఇక సంక్రాంతి పండుగకు కొడాలి నాని వస్తారా రారా అన్న చర్చ కూడా గుడివాడ ప్రాంతంలో జోరుగా సాగుతుంది. ఇక తాజాగా కొడాలి నాని ప్రధాన చరుడు కాళీని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయనను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. గుడివాడలో గెలుపునకు తనకు తిరుగులేదనుకున్న కొడాలి నానికి మొన్నటి ఎన్నికల్లో తొలిసారి ఓటమి ఎదురైంది. పార్టీలు మారిన గుడివాడ ప్రజలు కొడాలి నానిని ఆదరించారు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఆయనకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిజానికి ఆ ఓటమికి తాను కూడా ఊహించలేదు. గుడివాడ ప్రజలు తనను వదులుకోరని కొడాలిని నాని పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో మొన్నటి ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. దీనికి ప్రధాన కారణం అభివృద్ధి పనులను పక్కన పెడితే ఆయన వాడిన భాష రాష్ట్ర స్థాయిలో జనంలో పెద్దగా చర్చగా మారింది. రచ్చగా మారి అది ఓటర్లపై ప్రభావం చూపిందన్నారు.